పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని, ఇబ్బందులను అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఓటుకు నోటు కేసు ముందుకు పోతే సీఎం రేవంత్ రెడ్డిని పోలీసులు తీసుకుపోతారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకును పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మేయర్, చైర్మన్, చైర్పర్సన్ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధిష్టానం విప్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలను విప్ను కాదని కాంగ్రెస్ కు ఓటు వేస్తే అనర్హత పిటిషన్కు బలం చేకూరనుంది. దేశం బాగు కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ కు అవినీతికి పాల్పడడం ఒక్కటే తెలుసన్నారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదేనని, పార్టీ కోసం కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో హీరో మహేష్ బాబు నటిస్తున్న వారణాసి చిత్రంపై ఆసక్తికర అప్డేట్లు వెలువడ్డాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ 50% పూర్తయిందని, ఇందులో కీలక సన్నివేశాలను చాలా వరకు చిత్రీకరించినట్లు మూవీ టీం వెల్లడించింది. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ టీం భారత్ లో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ టీంలోని ఒక సభ్యుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో అతన్ని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. T20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు కొలంబో వేదికగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు కొలంబోను 100% మేఘాలు కమ్ముకోనున్నాయని, సాయంత్రం వేళ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.